ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అమ్మాయి. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ కోడి గుడ్డు ఉల్లి కారం. మన ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులతో ఈ విధంగా చేసుకోవచ్చండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి 2 కోడిగుడ్లు, కరివేపాకు, తాలింపు దినుసులు, ఉల్లిపాయ, ధనియాలు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూన్ అండి. ముందుగా ఒక స్టవ్ పై కళాయి పెట్టుకుందాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. నూనె కాగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. ఇది లైట్గా ఫ్రై చేసుకుందామండి. ఇంకా ఫ్రై అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మిర్చి చల్లారిన తర్వాత రోట్లో వేసి నూరుకుందామండి. ఇప్పుడు ఎండుమిర్చి రోట్లో వేసుకుందామండి. మీకు రోట్లో ఇష్టం లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. మెత్తగా దంచుకోవాలండి. నూనెలో వేపుకుంటే ఏంటంటే మెత్తగా మెదుగుతుంది. విధంగా మెత్తగా నూరుకోవాలండి. విధంగా మెదిగిన తర్వాత ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందామండి. కచ్చా పచ్చాగా నూరుదాం. ఈ విధంగా నూరుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కాగిన తర్వాత తాలింపు దినుసులు వేద్దాం. కాగింది కదండి, ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకుందాం. వేద్దామండి. తాలింపు గింజలు ఉడికిన తర్వాత కోడి గుడ్లు వేసుకుందాం 2. ఈ విధంగా హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు తిప్పుదామండి. విధంగా వేగింది కదండి. ఇప్పుడు ఉల్లిపాయ కారం వేసుకుందాం. ఒక 3 నిమిషాల నుంచి ఆఫ్ చేసుకుందామండి. ఉల్లి కారం అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా చేసుకొని హ్యాపీగా తినవచ్చండి. ఈ విధంగా వేడివేడి అన్నం వేసుకొని ఈ ఉల్లి కారం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది.